తనపై కార్పొరేటర్గా పోటీ చేసే గెలిచే దమ్ము మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్కు ఉందా అని శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ సవాల్ విసిరారు. తనకు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేయటం అతనికి తగదని అన్నారు. తాను తప్పు చేసి ఉంటే అతను ఎంపీగా ఉన్న 5 ఏళ్లలో తన కేసులు పెట్టించవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. పేకాట, కోడిపందాలు ఆడిస్తున్నట్లు అసత్య ఆరోపణలు చేయటం తగదన్నారు. స్థానిక క్వారీ సెంటర్లోని BNR ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ను తనను వైసీపీలోకి రావాలని ఆహ్వానించడం, 2 సార్లు మిథున్ రెడ్డికి దగ్గరగా తీసుకువెళ్లడం నిజం కాదా అని కొయ్యల రమణ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు కేబుల్ మురళి, సందక లక్ష్మణరావు, కానిటి ప్రభుదాస్, బూరా కల్పన, పలివెల నవీన్ బాబు, బంగారు తాతారావు, ప్రభాకర్, యేసురత్నం, పెద్దిబాబు, దేవన రాజా, టైలర్ రాజు, బాలు, విజ్జన సుధాకర్, పల్లా ప్రకాష్, ఫోటో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా ఏ బూత్లో అయినా వీళ్ళకి ఒక్క మెజార్టీ వచ్చిందని చూపించమానండి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు జక్కమూడి రామ్మోహన్ రావు ఉన్నప్పుడు కానీ క్వారీకి ఎప్పుడు మెజార్టీ ఏడు వచ్చిందంటే క్వారీ మొత్తం అసలు మొత్తం అంతకుముందు ప్రతిసారి మా బూత్లో మేము మెజార్టీ ఇచ్చాం. మేము క్వారీ వాటిలో ఆయనకే మెజార్టీ ఇచ్చాం. ఈ రెండు ఎలక్షన్లో ఆయనకి ఎవరికి తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఈసారి కౌంట్ వరకే, ఈసారి కానీ మళ్ళీ కానీ ఏమనిస్తే పర్సనల్ కూడా వెళ్తాం. ఈసారి పర్సనల్ గా ఇంకా మా దగ్గర ఇంకా కొన్ని ఆధారాలు చాలా ఉన్నాయి మా దగ్గర. మేము అవి కూడా బయట పెడతాం త్వరలో. ఆయన వెనకాల తిరిగే వాళ్ళు మొత్తం మేమేమి ఏ వాలంటీర్లే బాధపెట్టలే, ఏ కుటుంబ సభ్యుల్లో బాధపెట్టలేదు ఎప్పుడు కూడా. అది అది నేను అసలు మా ఫోటో నాది కాదు. దీని 22 ప్రమాణ శాఖలు చేశాను. 24 నేను తిరుపతి వెళ్ళాను. నాకు చుట్టేది ఎక్కడి నుంచి వస్తుంది? అది నాకు అది నేను మిగ్గి పెట్టుకోవాలి. లేకపోతే నేను ఏమన్నా లేకపోతే నేను 22 కోట్లంగాలపేట ప్రమాణ స్వీకారం చేశాను. 24 నేను తిరుపతిలో గుండె చేయించుకున్నాను. నేను ఏంటంటే మరి అప్పుడు ఆ పాత ఫోటోలు అన్నప్పుడు అప్పుడే లోకేష్ గారు వస్తున్నప్పుడే అది మేము అక్కడ అప్పుడే మీరు లోకేష్ గారు వస్తున్నప్పుడు మేము దాన్ని ఆయన తట్టుకోలేక ఇప్పుడు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మాట్లాడతారు. ఉదయం పొద్దుట 9 గంటలకి చల్లిని కూడా చూడకుండా కోరి మీద 4000 జనం వచ్చారంటే అది మా గొప్పతనం, మా అధికారులు, మా ఇన్ఛార్జీలు గొప్పతనం. మేము ఇప్పుడు ఏ మీటింగ్ కి ఎవరిని ₹1 కూడా తీస్తారా? మేము అసలు డబ్బులు ఇస్తున్నా కూడా మీకు ఎవరు జనాలు మీకు మీరు వేసిన ఇన్ఛార్జీలు మేము ఎవరికి డబ్బులు కూడా ఇవ్వం. అర్ధరాత్రి ఫోన్ వచ్చిన ప్రజల్లోకి 12 గంటలకు 1 గంటకు ఫోన్ వచ్చినా కూడా వెళ్ళిపోతాం. వాళ్ళ కూడా మేము ఏ పనున్నా మీ దాంట్లో ఉన్న నాయకులు కూడా మేము పనులు చేసి పెట్టాం. కావాలంటే మీరు తెలిసిపోతుంది. అది మీరు అన్ని తెలుసుకున్నాకే కదా మాట్లాడారు. మాట్లాడుతున్నా ఒక ప్రబుద్ధుడి కోసం మాట్లాడుతున్నా. కోట్లింగాల దేవాలయం కోసం మాట్లాడుతున్నా. ఆ దేవస్థానం నుండి మొదలు పెడుతున్నాను. దేవస్థానం కోసం గ్రానైట్ రాళ్లు తెప్పించారు. మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మరుక్షణమే ఆ గ్రానైట్ రాళ్లు తిరిగి పట్టుకుపోయారు. ఇది మీకు దేవుడి మీద ఉన్న భక్తి. ఇలాంటి పనులు కేవలం మూర్ఖులకే ఉంటుంది. రాజమండ్రి గోదావరి బ్రిడ్జి లైటింగ్ కోసం 3 కోట్లు ఖర్చు పెట్టారు. లైటింగ్ 3 కోట్లు ఏంటి అసలు అంత ఖర్చు అవుతుందని? ఇందులో ఎంత కమిషన్లు తిన్నారో కనీసం నువ్వు చెప్పగలవా? లైటింగ్ కూడా సరిగ్గా పర్లేదు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిరెడ్డి శ్రీనివాస గారు మరమ్మతులు చేయించి ఆ లైటింగ్ చూపించారు. కొవ్వూరు ఇసుక ర్యాంపు 2014లో 14 నుంచి 19 వరకు ఇసుక ర్యాంప్ కొవ్వూరులో లేదు. ఇక్కడ టోల్గేట్ దిగ్గానే ఆ ర్యాంప్ మీరు వచ్చాక పెట్టుకున్న ర్యాంప్ కదా. మాట్లాడితే ఇసుక దోపిడీ అంటున్నారు. ఇది మీరు వచ్చిన తర్వాత పెట్టిందే కదా. కొవ్వూరు టోల్గేట్ దిగిన మొత్తం ఈ ర్యాంప్ అంతాను ఏపీ ఇప్పుడు ఆర్ఎన్బి కమ్యూనిటీ హాల్ పెట్టారు. ఆర్ఎన్బి కమిటీ హాల్ 1,05,00,000 ఆర్భాటంగా ఆయన చేయమనండి. చేసి నేను టెస్ట్ చైర్మన్ అయ్యాక నేను ఏదైనా చేస్తే
ఏంటి గతంలో 5 సంవత్సరాల్లో వాళ్ళ గవర్నమెంట్ లో ఎంతమంది ఏమేమి చేశారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోమనండి అవి కూడా. అంటే సార్ 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా సార్. అప్పుడు కూడా ఈయన మాజీ కార్పొరేటరే. మరి ఈయన అప్పుడు ప్యాకెట్ క్లబ్లు నిర్వహిస్తే ఆ ప్రభుత్వం ఏం చేసింది? మరి ఎందుకు పట్టుకోలేకపోయింది? మళ్ళీ ఎందుకు నన్ను కేకేసి మిథున్ రెడ్డి గారితో మాట్లాడించారండి? నన్ను 2 సార్లు వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు. నన్ను చారమని నా మీద ఒత్తిడి తెచ్చారు. డిపార్ట్మెంట్ తో కూడా పిలిపించారు. డిపార్ట్మెంట్ తో కూడా పిలిపించి నన్ను చారమని చెప్పి నేను చేరలేని కక్షతో నాతో ఇవన్నీ పెట్టి బురద వెళ్తున్నారు. నాకు 3 times ఫోన్ చేసి నాకేమైనా కేసులు ఉన్నాయో తిరగేయమని చెప్పారు. నన్ను రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయమని చెప్పారు. నాకేమన్నా అన్ని తెలుసుకున్నారు కదా ఆయన, నాకేం కేసులు ఉన్నాయో నాకేమున్నాయో అన్ని ప్రయత్నాలు చేశారు ఆయన. అన్ని ప్రయత్నాలు కూడా అవలా. కావాలంటే 2 సార్లు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంటికాడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. మా ఇంటికి ఎంతమంది వచ్చారో, రోజు ఎంతమంది పంపించారో, జగన్ గారు వచ్చి ముందు రోజు కూడా నా ఇంటికి 10 మంది వచ్చారు. మల్లపేట వచ్చి మల్లపేటలో జగన్ గారి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి. అప్పుడు కూడా నేను అసలు కష్టమైనా నష్టమైనా నన్ను అన్ని విధాలుగా ఆదుకునే వాళ్ళు నా ఆదిరెడ్డి కుటుంబం అని చెప్పి నా ఆదిరెడ్డి కుటుంబంలోనే ఉన్నాను నేను. ఎంతమంది ఎవరున్నారో ఏంటో కూడా మేము ఎప్పుడు ఇలాంటి ఫోకస్ పెట్టామనుకో, నీ ప్రెస్ మీట్ లో ఎంతమంది కూర్చున్నారో అంతమంది జాతకాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇది మామూలు శాంపిల్ కౌంటర్ మాత్రమే ఇస్తున్నాను నేను. తర్వాత ఇంకా చాలా మంది ఇచ్చిన కౌంటర్లు చాలా మా దగ్గర ఉన్నాయి. తర్వాత మీరు 5 కమిటీలు ఇండోమెన్స్ కమిటీలు వేశారు. 5 కమిటీలు వేసే వాళ్ళు మీ దగ్గర ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? సంవత్సరం లోపు మా ఎమ్మెల్యే గారు 14 కమిటీలు వేశారు. 14 కమిటీలు అభివృద్ధి చూసి మేము ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అప్పుడే మూడు కమిటీలు అప్పుడే గోదావరిగట్టు ఉమారామ కళ్యాణ దేవస్థానానికి ఒక ధ్వజస్తంభం ప్రారంభించారు. అలాగే ఆర్యాపురం సత్యనారాయణమూర్తి గుడికి మొన్న 20 లక్షల ప్రజల డొనేషన్ తో చేశారు. ఇంకా ముందు ఈ 2 సంవత్సరాల్లో మేము ఎంత డెవలప్మెంట్ చేసి చూపిస్తామో మీరు చూడండి, మీ కళ్ళతో మీరు చూస్తారు కనుక. మీరు వేసిన కమిటీల్లో మీ వెనకాల ఎవరైనా ఉన్నారో? ఇప్పుడు వేశారు 5 కమిటీల్లో, 14 కమిటీల్లో. 5 కమిటీల్లో ఏ ఒక్కరైనా మీతో ఉన్నారు అసలు? మీరు చేసిన అభివృద్ధి, మీరు సంవత్సరానికి ఒక కోఆర్డినేటర్ మార్చారు రాజమండ్రిలో. లాస్ట్ సంవత్సరం మీకు సీటు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కంగారుగా ప్రతి పనులు చేస్తారు. దేవి చౌక్ అనగా, పుష్పాల రేవ్ అనగా, కంబాల్జీ పార్క్ లో ₹1 కోటి పెట్టి లైటింగ్ పెట్టారు మీరు. అది ఉన్నప్పుడు అక్కడ దిండుమా చేశారు. అదేమన్నా ఉందా? ఫ్లైఓవర్ అంటున్నారు. ఫ్లైఓవర్ ఇప్పుడు కింద మాట్లాడితే ఫ్లైఓవర్ విమర్శిస్తున్నారు మీరు. ఫ్లైఓవర్ లో ఎంత కోతుకున్నా ఒకసారి వెళ్ళి చూడండి. మొన్న మీడియాలో కూడా మన మధ్య కొంతమంది మీడియా వాళ్ళు కూడా గోతులు తీసి కూడా పెట్టారు ఎంతమంది పడిపోతున్నారు అని. కింద అటు ఇటు వేసిన రోడ్లు కూడా వెంటనే పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మరామతులు చేస్తున్నారు. మీరు మా మీద బుర్ర జల్లడం కోసం మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు మీరు తట్టుకోలేక మీరు ఇవన్నీ మమ్మల్ని చేయడం కోసం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం మీ చేసిన అవినీతి పనులన్నీ బయట పెట్టారేమో అని భయం వేసి ముందు జాగ్రత్తగా మా మీద బురద చల్లుతున్నారు మీరు.